కొంతమంది లైవ్ చూస్తూ ఇంటికాడే కూర్చొని ప్రభు యొక్క శరీర రక్తాలు వారే సిద్ధపరచుకొని వారే తీసుకుంటున్నారని తెలిసింది. దేవుని యొక్క పరిశుద్ధ శరీర రక్తముల విషయంలో ఆశ ఉండటం మంచిదే. అలాగే దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షించడం కూడా మంచిదే. అయితే పరిస్థితి అననుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని తప్పుపట్టకపోవచ్చు. ముఖ్యంగా లైవ్ ద్వారా గృహాల దగ్గరే కూర్చొని వాక్యం వినడం అనేది. కానీ దేవుడు పరిస్థితులు అనుకూలపరిచిన తర్వాత కూడా మనం గృహం దగ్గరే కూర్చోవటం దేవుడు ఆమోదించకపోవచ్చు. ఆమోదించడు కన్ఫామ్గా. ఎందుకంటే సమాజముగా కూడుట మానకుడి అని వాక్యంలో ఉంది. కొందరు మానుకొనుచున్నట్టు మీరైతే మానొద్దు అన్నాడు. ఎందుకు మానొద్దు అన్నాడు అంటే, దేవుని సన్నిధిలో మనం పొందదగ్గ ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎన్నోసార్లు మీకు చెప్పా. మళ్ళా నేను చెప్పను, అవసరం లేదు చెప్పడానికి. ఎందుకంటే తెలుసు మీకు. అసలు మనసాక్షి ఒప్పుకోదు. దేవుని వాక్యక్రమాన్ని మీరి మనం స్వతంత్రులంగా వ్యవహరించడం అనేది క్షేమకరమైన విషయం కాదు. వైరస్ యొక్క తీవ్రతను బట్టి మీరు గృహాల దగ్గరే ఉండి లైవ్ ద్వారా వీక్షించండి అని చెప్పిన నేనే ప్రార్థన చేసి మనందరం కలిసి విజ్ఞాపన చేశాం. 4-5 వారాల్లోనే దేవుడు లైన్ క్లియర్ చేశాడు. మళ్ళా మనందరం కలిసి ఆయన సన్నిధిని కనబడి ఆయన ఆరాధించి పరిశుద్ధులందరితో కలిసి సహవాసంలో ఉండి ఆయన పవిత్ర శరీర రక్తాల్లో చేయి వేటు కొరకైన సిద్ధపాటు కలిగి దైవజనుల చేత సిద్ధపరచబడినటువంటి ఆయన యొక్క పవిత్ర శరీర రక్తములు తీసుకొనుట వాక్య సమ్మతం. దేవుడిచ్చిన అవకాశం ఇచ్చాడు మనకి. అవకాశం లేకపోతే నువ్వు లైవ్ ద్వారా వాక్యం వినొచ్చు. నీవు సిద్ధపరచుకో, నువ్వు తీసుకుంటే వాక్య ప్రకారం అది ఆమోదయోగ్యమైన మన మనస్సాక్షికి మనం ఆలోచించాలి. కొంతమంది దైవజనులు ఇలా నేర్పారు, మీరు లైవ్లో ఉండండి, మీరు రొట్టెను ద్రాక్షరసాన్ని సిద్ధపరచుకోండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు మీ ఇళ్ళ దగ్గరే ఉండి మరి అక్కడే అది తీసేసుకోండి, మేము ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మేమేం పర్టికులర్గా సిద్ధపరిచే అవసరమేం లేదు, తీసేసుకోండి, చక్కగా ప్రేయర్లో ఏకీభవించండి, ఫైనల్లో కానుక కూడా మరి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపించేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, లైవ్ ఉంది కాబట్టి మాకు వస్తాయి, మీకు వస్తాయి అన్నట్లు కొంతమంది ఓ పిచ్చి పనిని నేర్పారు. వారు ఎంతటి వారైనా వాక్యానికి భిన్నమైనటువంటి పద్ధతులు నేర్పితే వాళ్ళని తప్పుపట్టాల్సిందే. గౌరవనీయులే కావచ్చు, గౌరవ పాత్రులే కావచ్చు, కానీ ఆత్మీయ బిడ్డల్ని భద్రపరిచే విధంగా కాకుండా పాడు చేసే పద్ధతులు నేర్పడం క్షేమకరం కాదు. ఆ ప్రక్రియను అలానే అలవాటు చేస్తే అసలు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సహవాసానికి ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధుల సంఘంలోకి ఎందుకు వెళ్ళాలి? చక్కగా లైవ్లో వాక్యం వస్తుంది, నేను ఇంటికాడే కూర్చుంటా, అయ్యగారు ప్రార్థన చేస్తాను అన్నాడు, నేను ఇక్కడే సిద్ధపరచుకుంటా. ఈరోజు నీకు అవకాశం లేదని మీరు ఇళ్ళ దగ్గరే ఉండండి, నేను ప్రార్థన చేస్తా, బల్ల తీసుకోండి అని అన్నావు. రేపటి రోజున మీరు రండి అని పిలుస్తావు. ఎందుకు రావాలి సార్? ఇప్పుడు కూడా లైవ్లోనే ప్రార్థన చేయండి, మేము ఇక్కడే తీసుకుంటాం, అక్కడ దాకా రాలేకపోతున్నాం మేము అని బలహీన పడిపోయి చివరికి
వాళ్ళ భక్తి జీవితం ఏమైపోయిద్దో కూడా మనకు తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనకి సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మనం దీని ద్వారా సహవాసంలో ఉందాం అనుకుంటాం, కానీ రైట్ కాదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు కొంతమంది లైవ్లో చూస్తూ ఉన్నారు వాక్యాన్ని. లైవ్లో చూసేటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని గురించి దేవుడు ఒక సంఘ కాపరిని లెక్క అడగడు. ప్రతి సేవకుడు గుర్తుపట్టాల్సినటువంటి ముఖ్యమైన సంగతి ఇది. ఇప్పుడు ఉదాహరణకి మనం లైవ్ ఇస్తాం. లైవ్ ఇస్తే లైవ్లోకి వెంటనే అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఒక 4,500 నుంచి 6,000, 7,000 వరకు మనకు ఉంటారు. ఒక్కోసారి 7,000 మంది కూడా అందుబాటులోకి వస్తారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత క్రమంగా మొత్తం లైవ్ అంతా చూస్తూనే ఉండేవాళ్ళు చాలాసేపు అది రన్నింగ్లోనే ఉంటుంది లైవ్. మొత్తం అయిపోయేసరికి కనీసం 60,000 మంది పైచిలుకు లైవ్ వీక్షిస్తారు. కానీ ఈ 60,000 మందిని గురించి దేవుడు నన్ను లెక్క అడగడు. నా చేతికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మలు ఒక కాపరిగా నేను నడిపించేటువంటి ఈ పరిచర్యలో దేవుడు నా ద్వారా నడిపించేటువంటి ఈ పరిచర్యలో ఎంతమందిని నా చేతికి అప్పగించి వీరిని జాగ్రత్తగా కాయుమని దేవుడు అవకాశం ఇచ్చి అనుగ్రహించాడో వారి విషయంలో తప్పకుండా నన్ను లెక్క అడుగుతాడు. అర్థమైందా? నేను లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నా. మెయిన్ బేస్ ఎవరో తెలుసా? మీరే, సంఘమే. ఒక కాపరిగా నాకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలకి ఆహారం పెట్టుకుంటూ, ఈ ఆత్మీయ బిడ్డలకు పెట్టే ఆహారం వీరి వరకే కాకుండా ఆ లైవ్ ఏదో బయట పెడితే, ఆ ఉపదేశం ఏదో బయటికి వెళ్ళేటట్టు చేస్తే ఎక్కడెక్కడో ఉన్న మరికొంతమంది విని బాగుపడతారన్న ఆలోచనతో నా బిడ్డల ఆహారం వారికి కొంత పంపిణీ చేస్తున్నాను తప్ప నాకు మెయిన్ చాలా ప్రాముఖ్యం నా ఆత్మీయ బిడ్డలే. అంతే. వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది వాక్యం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకుడి. ఇది వాక్యం. ఒకవేళ వ్యాధి భయం నీకుందనుకో, ఎక్కడో పక్కన కూర్చోవచ్చి ఎవ్వరికి గలవకుండా కూర్చో, అంత భయం ఉంటే. కానీ దేవుని సన్నిధిలో కూర్చో. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, నాయనా మరి నేను వెళ్ళడానికి నాకు అనుకూలత లేదు అని నువ్వు చెప్తే దేవుడు నిన్ను తప్పు పట్టడు. ఇప్పుడు బాప్తిసం పొందండి అని చెప్పాడు ఆయన. నీకు మంచంలో ఉంటే నేను బాప్తిసం పొందలేకపోయాను తండ్రి, ఆ బెడ్ మీద తెలుసుకున్నాను, ఆ తుది శ్వాసలో తెలుసుకున్నాను, మరి నేను మారు మనసు పొంది నా హృదయాన్ని నీకు అప్పగించాను, బాప్తిసం పొందుదామంటే అప్పటికే నాకు అవకాశం లేకుండా అయిపోయింది, ప్రాణం పోయింది, మరి నేనేం చేయమంటావు అంటే ఓకే పర్వాలేదు అంటాడు. సిలువ మీద దొంగకు అవకాశం లేదు కాబట్టి అని క్షమించి నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు అన్నాడు. అట్లా కాకుండా ప్రశాంతంగా తిరుగుతా ఏ ఇబ్బంది లేకుండా నేను బాప్తీసం ఎందుకు పొందలేదు అంటే పొందలేదు ప్రభావ, మామూలుగా పొందలేదు, ఏముందిలే పొందుదామని పొందలేదు అంటే వదిలిపెడతాడా? అవకాశం లేనప్పుడు దేవుడు కూడా ఆమోదిస్తాడు. అవకాశం ఉండి కూడా మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యగారు ఏదో ఇబ్బంది పడతాడు అనుకుంటారు. అయ్యగారికి ఏ ఇబ్బంది ఉండదు. కాపరి సహవాసంలో, సామీప్యంలో, సాంగత్యంలో కొనసాగిన గొర్రెకు ప్రమాదం ఉండదు.
ఏది దూరమై స్వతంత్ర జీవనానికి అలవాటు పడిపోయిందో ఖచ్చితంగా అది దెబ్బతింటది. మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా చెప్తున్నా, లైవ్ వీక్షిస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నా, మేము శాలేమన్న మెసేజే వింటాము, మేము ఎటూ పోము, ఇంటికాడే కూర్చుంటాము, అన్నవాక్యమే వింటాము, బల్ల సిద్ధపరచుకుంటామంటే మీరు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే అభిమాన సంఘాలైనా మీకు ఒక నమస్కారం. పెందలాడ ఒకదారి అవుతారు. ఆ ప్రమాదకరమైన పని చేయకండి. శాలేమన్న మెసేజ్ వినండి, తప్పులేదు, మీకు ఇష్టమైతే వినండి. కానీ చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సంఘ సహవాసం అనేది, నువ్వు దూరంగా ఉన్నావు, వేరే ఊర్లో ఉన్నావు, ఇక్కడికి రాలేవు, ఇక్కడ రానంత మాత్రాన అన్న వాక్యం పెట్టుకొని ఇంకా బల్ల నువ్వే సిద్ధపరచుకోవటం అనేది క్రమం కాదు, కానే కాదు. ఏదో ఒక సహవాసం, నీకు సమీపంలో ఉన్న సహవాసం, కాస్త వాక్య అవగాహన కలిగి మంచి సాక్ష్యం కలిగి క్రమంగా నడిపించబడుతున్న సహవాసం ఏదన్నా ఉంటే ముందు అక్కడికి వెళ్ళి ఆదివారపు ఆరాధనలో క్రమంగా దేవుని సన్నిధిని కనబడి పరిశుద్ధులందరితో కలిసి ఆరాధించి ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేసి, కొన్ని సంఘాలు నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాలు వారానికి ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాలు 6 నెలలకు ఒకసారి ఇస్తారు. మన క్రమం ఎవ్రీ సండే వారం వారం ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి అట్లాగా వారం వారం ప్రభు బల్ల ఇచ్చేటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా నువ్వు వెళ్ళి ప్రభు బల్ల తీసుకోవాలి, సంఘంలో తీసుకోవాలి. కొంతమంది సేవకులు ఇచ్చిన స్వతంత్రతను మీరు దయచేసి వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెప్పిన విషయాలను దయచేసి మీరు మనస్కరించొద్దు. ఆయన చాలా సీనియర్ పాస్టర్ కదా, టీవీ స్పీకర్ కదా, ఆమె చాలా సీనియర్ కదా, ఆయన చాలా సీనియర్ కదా అంటే ఇక్కడ వాళ్ళ సీనియారిటీ కాదు. టీవీ స్పీకర్లు, ఆ స్పీకర్లు, ఈ స్పీకర్లు ఎంత తీసి దెబ్బలో కొట్టాల్సిందే. వాక్యం అలాగే చెప్తుందా? మీ అంతటా మీరే సిద్ధపరచుకోండి. ఏ విశ్వాసికి ఆ విశ్వాసి స్వతంత్రంగా ఇలా ఏర్పరచుకొని ఇలా చేసేసుకొని అంటే అసలు ఇక చర్చే అవసరం లేదు. చక్కగా ఎవడింటో వాడే కూర్చోవచ్చు, ఎవడింటో వాడే బైబిల్ చదివేసుకోవచ్చు, ప్రార్థన చేసేసుకోవచ్చు, బల్ల తీసేసుకోవచ్చు, క్లోజ్. అలా చేసినట్టయితే మరి ఎఫెస్సి పత్రిక ఈ అధ్యాయం, ఈ వచనం ఏమైంది అనేది ఒక్కసారి చూడండి. అప్పుడు ఈ వచనానికి మనం గొడ్డలి దెబ్బ వేసినట్టే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13, 12వ వచనం, 11, 12 కలిసి ఉంటుంది. అక్కడి నుంచి చదువు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అది ఎలాగూ నియమించాడు చూడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య ధర్మం ఒకటి ఉంది, పరిచర్య ధర్మం ఒకటి ఉంది. చదువు. ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను. అసలు ఎందుకు వీళ్ళందరూ వీళ్ళతో అవసరమైంది? చక్కగా ఎవడింట్లో వాళ్ళు కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మనమే రొట్టె ద్రాక్షరసం సిద్ధపరచుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, తినేస్తాం, అయిపోయింది. అపోస్తలు ఎందుకు, ప్రవక్తలు ఎందుకు, బోధకులు ఎందుకు, కాపరులు ఎందుకు, సువార్తికులు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు? ఇవన్నీ ఏమీ అవసరం లేదు కదా. మరి ఎందుకు పెట్టాడు ఇవన్నీ? ఎవరికి వాళ్ళు లైవ్ చూసేసేయండి స్వతంత్రంగా, అన్నీ మీ అంతటా మీరే సమస్తం మీరే చేసేసుకోండి అంటే ఈ క్రమం ఏమవుతుంది? ఇట్లాంటి క్రమమును తప్పించిన వాళ్ళు ఎవరైనా రేపు దేవుని న్యాయపీఠం ముందు అక్రమము చేయువారలారా అనిపించుకుంటారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. విశ్వాసుల ఆత్మీయ క్షేమానికి గండి కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ఇంకా ఏం చెప్పాడు? అపోస్తల కార్యములు 20:28 కాపర్లకి ఏం చెప్పాడు? పెద్దలకి చదువు. 20:28 అపోస్తల కార్యములు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు. అంత షాకిరి మాకెందుకండి? ఏదో లైవ్లో 4 మొక్కలు చెప్పేసుకుంటాం, వాళ్ళు ప్రార్థనేదాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళు బల్లేదాళ్ళు తీసేసుకుంటారు. ఆ కానుకేదో వేసేసుకుంటారు. మాకు చర్చిలోకి అయితే 2-3 వేల మంది కంటే ఎక్కువ రావట్లేదు. లైవ్లోకి అయితే 10-12 వేల మంది వస్తున్నారు. చూసుకునేడానికి బిల్డప్ కోసం బాగా అనిపిస్తుంది ఇది. చర్చిలోకి అయితే కనీసం ఒక 3-4 వేల మంది కూడా సరిగా రావట్లేదు. ఇదైతే బాగుంది, కానీ ఇలానే కొనసాగిద్దాం. లైవ్లోకి అయితే వేరే వేరే సంఘాల వాళ్ళు అందరూ కలిసి లైవ్లోకి అందుబాటులోకి వచ్చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరూ అలాగే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టేసి ఎట్లనే బల్ల మీరే తీసేసుకోండి, నేను ప్రార్థన చేసేస్తానంటే వాళ్ళు కూడా నాకు ఎందుకు వచ్చేస్తారు? ఎటుపోయిద్ది క్రమం? కాపాడుతావా నువ్వు వాళ్ళని? వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతావా? వాళ్ళని హెచ్చరించే అవకాశం ఉందా? వాళ్ళకు కాపర్లను నియమించే ఛాన్స్ ఉందా? వాళ్ళ ఆత్మీయ క్షేమాభివృద్ధి సంగతులు తెలుసుకునే అవకాశం ఉందా? వాళ్ళలో ఎవరెవరు ఏ విధంగా ఏ కొలతలోకి వచ్చారో తెలుసుకునే ఛాన్స్ ఉందా? వాళ్ళలో ఎవరు దేవుని ఏర్పాట్లో ఉండి దేవుని పనిముట్లుగా మారే ఛాన్స్ ఉందో తెలుసుకునే ఛాన్స్ ఉందా? వాళ్ళలో ఎవరి దగ్గర సువార్థికులు కొలుతుందో, ఎవరి దగ్గర కాపర్లు కొలుతుందో, ఎవరి దగ్గర అపోస్తలు కొలుతుందో, ఎవరి దగ్గర ప్రవక్తల కొలుతుందో, ఎవరికి ఏ విజన్ ఉందో తెలుసుకునే ఛాన్స్ ఉందా? మీ ఇళ్ళ దగ్గర మీరు కూర్చోండి, మా చిల్లర మాకేయండి, మీరేం రావాల్సిన అవసరం లేదు, ఆడికి పోవాల్సిన అవసరం లేదు, చక్కగా ఇళ్ళకాడికి కూర్చోండి. అమ్మో బాబాయ్ తెగులు వచ్చేస్తాం, తెగులు చచ్చిపోతాం, అన్యాయంగా చచ్చిపోతాం. నేను చెబుతున్నా, దేవుడు తెగులుకు నిన్ను నిర్ణయించుంటే నువ్వు తలుపులన్నీ కిటికీలన్నీ వేసుకొని ఇంట్లో ఒక మూల కూర్చొని 7-8 దుప్పట్లు కప్పుకొని కూడా కూర్చున్నా కూడా నువ్వు అందులోనే పోతావు. గ్యారంటీగా చెప్తున్నా నేను, అందులోనే పోతావు నువ్వు. దేవుడు నిన్ను దానికి నిర్ణయించకపోతే నువ్వు ఎంతమంది మధ్యలో సంచరించినా దాన్ని నీకు అంటకుండా ఆయనే కాపాడుకుంటాడు. ఒకవేళ నీకు అంటినా అది నీ మీద ప్రభావం చూపకుండా నిన్ను సేవ్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ రూపేణా నిన్ను తీసుకోవాలని దేవుడు నిర్ణయించుకుంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు తీసేసుకుంటాడు. ఇంత మాత్రం సంగతిని ఆలోచన చేయకుండా చెప్తున్నా, ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ చేయండి. ఎవరైనా ముందు మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడతాను, నా బిడ్డలకు చెప్తున్నాను నేను. నువ్వు నిజంగా తండ్రి సన్నిధికి చెందిన వ్యక్తివైతే, ఈ ఆత్మీయ సహవాసంలో కొనసాగే వ్యక్తివైతే పిచ్చి పిచ్చి కథలు చేయొద్దు, జాగ్రత్త. ఆ సెల్ ఫోన్లలో, ఆ టీవీలలో వాళ్ళ వీళ్ళ ప్రసంగాలు విని ఒక్కొక్కడు ఒక్కొక్క టైపులో చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం. జనం ఎక్కువ మంది ఎవరికి భజన చేస్తే వాళ్ళు చెప్పిందే వేదం. అదేంటంటే చాలామంది చూస్తారు సార్, చాలామంది ఫాలో అవుతున్నారు. చాలా పెద్ద సంఘం సార్. అరే పెద్ద సంఘం, చాలా ఫాలోయింగ్, తీసి అవతల కొట్ట వాక్యానుసారంగా ఉందా లేదా? ఎక్కడ ఉంది ఒక్క వచనం చెప్పు. సేవకుడు ఒక దగ్గర ఉండి విశ్వాసులతో తను కలవకుండా, కనీసం తను సిద్ధపరిచిన ఒక ఆత్మీయ నాయకుని వారి వద్దకు పంపకుండా, వాళ్ళు ఉన్న కాడనే ఉండి అన్నీ మీరే మీ ఇళ్లలో మీరే చేసేసుకోండి, మీరేసే చిల్లరేదో నాకేయండి అని చెప్పిన ఉపదేశం కానీ, ఆ క్రమం కానీ, ఆ పద్ధతి కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది? నీకు చేతనైతే ఆత్మీయ నాయకుల్ని సిద్ధపరచు, బిడ్డల్ని సిద్ధపరచు, నీ దగ్గరకు వచ్చే బిడ్డల్ని సేవకులుగా సిద్ధపరచు, వారికి ఉపదేశం చేయి. వాళ్ళలో ఆ కొలతలు ఎవరికి ఉన్నాయో, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో చూడు, పిలు. ఒక 20 ఊళ్ళ నుంచి జనం వస్తారనుకో, 20 మంది సిద్ధపరచబడితే 20 ప్రాంతాలకు వెళ్ళి 20 గ్రామాలకి వీళ్ళేళ్ళు అవసరమైతే బళ్ళు ఇస్తారు. గతించిన ఫస్ట్ వచ్చిన 2020 మార్చిలో లాక్డౌన్ వచ్చినప్పుడు అంతే చేశాను నేను.
ఆదివారం ప్రొద్దుట వెళ్ళిపోయేవాళ్ళు బిడ్డలు, సేవకులు. నేను ఎందుకు అనుకున్నావు సేవకుల అభిషేకాలు, సంఘాలు అన్నీ చూపిస్తున్న కారణం ఏందనుకున్నా? చేయాల్సిన పరిచర్య క్రమము ఎలా నడపబడాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో ఒక ఆత్మీయ నాయకుడు అయిన వాడు నాకు ముందున్న పెద్దోళ్ళ దగ్గర నేర్చుకున్నాను గనుక నా తర్వాతి వాళ్ళు కూడా అది నేర్చుకుంటారనేది కావాలని చూపిస్తున్నాను. నేను హెచ్చుల కోసం కాదు, క్రమం కోసం చూపిస్తున్నా. పెక్కు సంఖ్యలో ప్రజలు గ్యాదర్ అవ్వటమే గొప్పతనం కాదు, ఆ గ్యాదర్ అయినటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు చేయకూడదు, ప్రమాదం అవుతుంది. అది సంఘాన్ని క్రమం తప్పించకూడదు. చేయాల్సిన పద్ధతి ఏంటంటే, లాక్డౌన్ వచ్చింది, రాలేని పరిస్థితి. ఇప్పుడు ఒక ఊరు ఉందండి దగ్గరలో, ఇలా చుట్టుపక్కల ఊర్లు 100 కిలోమీటర్లు అనుకుందాం, బిడ్డలు రాలేకపోతున్నారు. ఆ ప్రాంతాల్లో మరి అనేక మంది బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి ఆత్మీయ నాయకుడు, వెళ్ళాలా. ఒక ఏరియాకి వెళ్ళిపోతాడు, అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ ఒక సమాచారం, దయచేసి మీరు ఫలానా దగ్గరకు వచ్చేసేయండి, దైవజనుడు అక్కడికి వచ్చాడు, ప్రార్థన చేసుకొని ప్రభు బల్ల మీకు ప్రార్థన చేసి ఇస్తాడు, అది తీసుకొని వెళ్ళిపోండి. అంటే ఆత్మీయ నాయకునితో మందకు సంబంధం అనేది తెగతింపులు కాకూడదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మును అధ్యక్షులుగా నియమించెనో. అంటే పరిశుద్ధాత్మ కొంతమంది వ్యక్తుల మీద ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాడు అని రాయబడి ఉంది. మరి ఎవరింట్లో వాళ్ళే కూర్చొని, ఎవరి బల్ల వాళ్ళే తీసుకొని, ఎవరి ఆరాధన వాళ్ళే చేసేసుకొని, ఎవరి ప్రార్థన వాళ్ళే చేసేసుకుంటే ఇక అధ్యక్షుడు ఎవడు? ఎందుకు? అసలు తన మంద అంటూ ఏది? తన సంఘం అంటూ ఏది? ఇప్పుడు మొన్నటిదాకా కొంతమంది చూశారండి విశ్వాసులు, ఇప్పుడు షాలేం రాజు అనేవాడు ఒక కొత్త మొహం కనపడుతుంది, వీడేదో కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాడు, వీడి మాట పాట కొంచెం డిఫరెంట్గా ఉందని కొంతమంది ఫాలో అవుతారు. అప్పటికి ఎంతోమందిని వాళ్ళు అనుకొని ఉంటారు, ఫాలో అయ్యి ఉంటారు. చివరికి ఇప్పుడు నేను వచ్చాను, నన్ను కూడా ఫాలో అవుతారు. అంత మాత్రాన వారు నాకు దేవుడు అప్పచెప్పిన గొర్రెలు అవుతారా? వ్యక్తిగతంగా నాతో కలిసి ఎంతమంది నన్ను అనుసరించి, సమీపంగా నన్ను చూసి, నా చేతుల ద్వారా ప్రభు బలను పొంది, ఉపదేశం పొంది, బాప్తిస్మం పొంది, క్రమాన్ని అనుసరించి నన్ను అనుసరించి నాకు అప్పచెప్పబడ్డారో వారి విషయంలో నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవునికి. అట్లయితే దూరాల నుండి చూసేవాళ్ళంతా బుస్సేనా అంటే వాళ్ళ విషయంలో నన్ను లెక్క అడగడు దేవుడు. వారు ఏ సంఘానికి చెందిన గొర్రెలో ఆ సంఘ కాపర్లను అడుగుతాడు. అందుకే చెప్తున్నా, ఇప్పుడే కాదు, లైవ్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను 2 సంగతులు చెప్పా. మెసేజ్ జరిగేటప్పుడు కామెంట్స్ మీరు చేయొద్దు, జస్ట్ ప్రశాంతంగా వాక్యం వినండి. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే 2 ముక్కలు తర్వాత చెప్తురు కానీ ఇబ్బంది ఏం లేదు, మీ అభిప్రాయం తెలపాలనుకుంటే. కానీ ఏకాగ్రత పోగొట్టుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, భయంగా విను. ఒకటి, ఎప్పుడు స్టార్టింగ్లో నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పా. రెండవది, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటే చర్చి ఎగ్గొట్టి నువ్వు లైవ్ చూడొద్దు. నువ్వు వెళ్ళే సహవాసం చిన్నది కానీ పెద్దది కానీ, నువ్వు రక్షింపబడ్డ సహవాసం, నిన్ను ఆత్మీయతలోకి నడిపించిన సహవాసం, నిన్ను పెంచి పోషించి పెద్ద చేసిన సహవాసం, దాన్ని వదలొద్దు. వెళ్ళు, దైవజనునికి కనపడు, ఆయన ఉపదేశం పొందు, ప్రభు బలిస్తాడు, తీసుకో, ప్రార్థన చేయించుకో, సంఘక్రమాన్ని గౌరవించు. తర్వాత వచ్చి అదనపు ఆహారం కోసం షాలేమన్న చెప్తే నాకు బాగా అర్థమవుతుంది, షాలేమన్న చెప్తే నా మనసులోకి వెళ్తుంది, షాలేమన్న ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాతోనే స్ట్రైట్గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది.
కొంత నేర్చుకోగలుగుతాను అంటే వచ్చిన తర్వాత ఆన్ చేసుకో. సెల్ ఫోన్ ఆన్ చేసి చక్కగా ఈరోజు దేవుడు అన్న ద్వారా ఇంకా నాతో ఏం మాట్లాడాడు వినో. ఆల్రెడీ నేను వెళ్ళి ఉపదేశం పొందొచ్చాను, నాకు అవసరం లేదనుకుంటే వదిలేయి. నేను నా బిడ్డల కోసం చెప్పా, ఎవరైనా దూర ప్రాంతాలలో ఉండి ఏ అవకాశం లేనివాళ్ళు విని బలపడతారని అందులో పంపిస్తున్నా. మీరు చూసినందున నేను పొంగిపోయేది లేదు, చూడనందున నేను కృంగిపోయేది లేదు. నా మెయిన్ లక్ష్యమంతా నా ఆత్మీయ బిడ్డల మీదే ఉంటుంది. అంటే ఎంత సీరియస్ మ్యాటరో చూడండి. ఇది ఒక సంఘ క్రమం అనేది. వారి ప్రాణంతో నా ప్రాణం, నా ప్రాణంతో వారి ప్రాణం పెనవేసుకొని ఉంటుంది. ఈ రెండు జరిగితేనే వాక్యము గౌరవించబడిద్ది. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు. ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. కొన్నిసార్లు నా మాటలు పెళుసుగా ఉంటాయి, ఏమనుకోవాకండి. ఎందుకంటే కొంచెం కొన్ని విషయాలు అంతే చెప్పాలి, లేకపోతే బండి ట్రాక్ తప్పిపోద్ది. నొప్పి పుట్టినప్పుడు అట్లా చెప్తాను నేను. ఒక క్రమాన్ని ఏర్పరిచి దేవుడు ఒక పరిచర్య ధర్మాన్ని నియమించి ఓ పద్ధతిని పెట్టి మన 17 మంది ప్రతిష్ఠితులు అయ్యారు దైవ సేవకులుగా. ఏమండి, వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళు కూర్చుంటే ఆ సేవకుడి కొలతలు వాళ్ళలో ఉన్నాయని నాకు తెలుస్తుందా? వాళ్ళ ఇళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళ ఇళ్ళ దగ్గరే బల్ల వాళ్ళే సిద్ధపరచుకొని వాళ్ళే తీసుకొని వాళ్ళే శుభ్రంగా ఇంటికాడ కూర్చొని భార్య ప్రార్థన చేసి భర్త ప్రార్థన చేసి పిల్లలు స్తోత్రాలు చెప్పి ఏసునామలు అడుగుతున్నావు తండ్రే ఆమెన్ అమ్మయ్య ఇక సినిమా పెట్టో లైవ్ అయిపోయింది ఇక పెట్టో అనుకుంటే నాకు తెలిసిద్దా? సేవకుడు తయారవుతున్నాడా లేకపోతే భ్రష్టుడు తయారవుతున్నాడు నాకు తెలిసిద్దా? అది దేవుని సన్నిధి లాస్ అయిందంటే గుండెలు బాదుకొని ఏడవాలి. కానీ పలానా అయ్యగారు చెప్పాడు, ఇళ్ళకాడే కూర్చోండి నేను ప్రార్థన చేస్తాను శక్తి వచ్చేస్తుంది, మీకు ఎందుకు, మీరు కూర్చున్న దగ్గరే బల్ల తీసేసుకోండి, అసలు మీరే రెడీ చేసుకోండి. తప్పు. ఇలాంటి బోధ చేసిన వాడు ఎంతటి వాడైనా అబద్ధము బోధించాడు, వాక్య వ్యతిరేకమైన సంగతి బోధించాడు. నిన్ను అది ఆత్మీయ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళింది. ఒక కోణంలో అది సేవ్ చేసినట్టు కనపడిద్ది కానీ కాదు, సేవ్ చేసినట్టు కానే కాదు. సహవాసాన్ని దెబ్బగొట్టే ప్రమాదకరమైన పరిచర్య అది తప్పు. అంటే బాధ్యత లేని వ్యవహారం. మీరు ఉన్న దగ్గరే కూర్చోండి, నేను రెడీ, నేను వాక్యంలో ప్రార్థన చేస్తాను, వాక్యం చెబుతాను, మీరు తీసేసుకోండి అంటే
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళ ఆత్మల్ని బలపరిచి వాళ్ళని హెచ్చరించి వాళ్లకు ప్రభు వల్ల ప్రార్థన చేసి అందించగలిగేటువంటి ఒక ఆత్మీయ నాయకురాలు నీ దగ్గర తయారు కాలా, నువ్వు తయారు చేయలే, నీ చేత గాల. ఆ విషయంలో నువ్వు అసమర్థురాలివిగా ఉన్నావు. అందుకే నీ తప్పును కవర్ చేసుకోవడానికి, ఎందుకంటే ఒక క్రమమైన సంఘక్రమాన్ని నడిపి, ఓ పద్ధతిని నడిపి, ఒక ఉపదేశం నేర్పి, కొంతమంది శిష్యుల్ని తయారు చేసి నీవు నిలబడ్డ పీఠం మీద వాళ్ళ చేత మాట్లాడించినటువంటి క్రమమే నీ దగ్గర నేను చూడలేదు. ఒక ఆత్మీయ నాయక గణం తయారు అయింది అన్న సాక్ష్యమే నేడు ప్రసంగ పీఠికల మీద దంచుతూ అనేకుల మన్ననలు పొందుతున్న వాళ్ళ దగ్గర కనపడలా నాకు. అది ఈరోజు నేను ఓపెన్ అవుతున్నా. ఎవరినో విమర్శించాలి, తప్పు పట్టాలని కాదు, కానీ అసలు ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్పుతున్నారు? ప్రసంగ వేదిక మీద నీ ఒక్కడవేనా? మరొక నిలబడటానికి లేదా? నిలబడాలి. శిష్యుడు తయారు కావాలి. ఒకవేళ నువ్వు నడిపించే సంఘం అది 2,000 అయినా, 5,000 అయినా, 10,000 అయినా, 20,000 అయినా, 50,000 అయినా, తడవకి 25,000 అయినా, తడవకి 5,000 అయినా, తడవకి 2,000 అయినా, 4 కూటాలు పెడితే 1,500 అయినా, అక్కడ నీ సహవాసంలో, నీ ఉపదేశంలో, నీ దగ్గర పెరిగి పెద్ద అయిన ఒక ఆత్మీయ నాయకుడేడి? ఎక్కడ? అలా ఉంటే సంఘ బిడ్డల దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోయినా, లైవ్లో నువ్వు ఉపదేశం చేసినా, ఒక సేవకుడు వెళ్ళి వాళ్ళని ముఖాముఖి కలిసే అవకాశం ఉండేది. నువ్వు తయారు చేస్తే శిష్యులు ఉంటే. అఫీషియల్గా వస్తున్నారు, అఫీషియల్గా వెళ్ళిపోతున్నారు. జాబ్ హోల్డర్స్ వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర ఏదో వేస్తున్నారు, 4 ముక్కలు వింటున్నారు. ఆ రోజు మంచి ఉపమానాలు 4-5 కోడైతే, ఓ ఈరోజు అద్భుతంగా ఉంది అని ఒక మెప్పుకోలు మాట బలుగుతున్నారు. లేకపోతే ఈరోజు పేలవంగా ఉంది అని లేచి వెళ్ళిపోతున్నారు. ఏం సరుకు తయారవుతుంది? కాబట్టి ప్రసంగ పీఠికల మీద గొప్ప సేవకులుగా గుర్తింపబడుతున్న వారెవ్వరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నన్ను వెంబడించే బిడ్డలారా, దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు తప్పనిసరిగా, ఇప్పుడు తెగులు భయం మీతో పాటు నాకు లేదా? మీరు దెబ్బతిన్నారనుకో, మీ ఫ్యామిలీకి. షాలేం రాజు అనేవాడు దెబ్బతింటే ఎంతమందికి? నేనే తెగించి వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు అంత మాత్రం తెగించలేనప్పుడు రేపు ఇక శ్రమలకి ఏం నిలబడతావు? నువ్వు తెగులకే పోసుకొని దడుచుకొని కూర్చున్నప్పుడు మరి రేపు మహాశ్రమలకి ఏం నిలబడతావు? కాబట్టి ఎవరైనా నన్ను వెంబడించే బిడ్డల్లో ఇలాంటి పిచ్చి పొరపాటు చేయొద్దు. దూరాభారంలో ఉన్నావా? నీకు అనుకూలత లేదా? కనీసం 2 వారాలకు ఒకసారి గలు. అట్లనన్నా జీ. చాలా దూరంలో ఉన్నానని అంటే కనీసం నెలకొకసారి అన్న వచ్చి బలలో చేసి, సహవాసంలో కలిసి బలలో చేసేళ్ళు. చాలా దూరంలో ఉంటే. అంతేగాని నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వు చెబుతా ఉండు, నేను మా ఆయన కూర్చొని రెడీ చేసుకుంటాం. ఇది క్రమం కాదు. అది బోధించిన బోధకులు తప్పు బోధించారు. దయచేసి దాన్ని ఫాలో అవ్వద్దు. తండ్రి సన్నిధి బిడ్డలందరికీ చెప్తున్నా. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ మన సంఘాలు ఉన్నాయో అక్కడెల్లా చెప్తున్నా. గొప్ప కోసం చెప్పట్లా, సంఘ క్రమం ఎలాగో చెప్తున్నా. స్టార్టింగ్లో కొద్ది మందితో ఈ పరిచర్య ప్రారంభమైంది. ఆ కొద్ది మందిలోంచి కొంతమంది దైవజనులు దేవుడు లేపుకున్నాడు. స్టార్టింగ్ నుంచి నేను హెచ్చరించబడుతున్నా. నాకంటే పెద్దలైన దైవజనులు నాకు నేర్పించారు, వాక్యం నేర్పించింది. ఒక జీవించి ఉన్న సంఘంలో పౌలులు లేపబడతారు, తిమోతీలు లేపబడతారు, తీతులు లేపబడతారు, ఎపప్రాలు లేపబడతారు, ఎపప్రొదితులు లేపబడతారు.
అలా ఎవరు లేపబడకుండా వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు అన్నట్లుగా ఉంటే అది ఒక జీవము కలిగిన సంఘము కాదు. అది ఎంతమంది కాంగ్రిగేషన్ అన్నా ఉండని కాక అది ఒక జీవము గల సంఘము కాదు, క్రమము కాదు. ఒక జీవించి ఉన్న సంఘములో, ఒక ఉన్నత ఉపదేశములో ఖచ్చితంగా కొంతమంది ఆత్మీయ నాయకులు లేచి మందను భాగం పంచుకోవాలి. ఇది రూల్. ఉదాహరణకి ఇక్కడ ఒక 25,000 కాంగ్రిగేషన్ ఉంది అనుకుందాం. 25,000 మందిని ఒక కాపరి ఎట్లా గాయగలుగుతాడు? అందుకే ఈ 25,000 మంది ప్రజల కంటే ముందు గ్యాదర్ అయిన వాళ్ళు చాలా, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంతమంది అయితే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మొత్తం వీళ్ళు మొత్తం కలిస్తే ఇంకా ఎంతగునో. కాబట్టి మంద పెరుగుతున్న కొద్దీ ప్రార్థన చేశాం, ఆత్మీయ నాయకుల్ని లేపు తండ్రి అని, సేవ కొరకు ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని సిద్ధపరచు తండ్రి అని ప్రార్థన చేశాం. వాళ్ళకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి శిష్యత్వాన్ని నేర్పాం. ఫలితంగా కొంతమంది సేవలో ముందుకు వచ్చారు, అభిషేకం పొందారు, ప్రతిష్ఠితులు అయ్యారు. ఒక్క సహవాసం ఎగ్దం 60 సహవాసాలుగా మారింది. ఒక్క చోట బల్ల తీసుకునేది 2006-7లో తండ్రి సన్నిధి. ఈరోజు దాదాపు 60 ప్రాంతాల్లో ప్రభు బల్ల తీసుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో ఎందుకు ఏర్పాటు చేయాలి? మొత్తం నేనే అంటే ఎంతమంది పోయేవాళ్ళు, ఇప్పటికీ ఆత్మీయంగా నష్టపోయేవాడిని, ఎంతమంది నేను లాస్ అయ్యేవాడిని. ఎందుకంటే అంతమంది ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎవరికి ఏ పరిస్థితి ఉందో నాకేం తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొంతమందిని రెడీ చేశాను మందను గాయటానికి. ఇంతమందిని గాయాలంటే మరి నా ఒక్కడ ఎక్కడ సాధ్యమవుతుంది? రెడీ అయిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకి, ఓ ప్రాంతానికి కేటాయించబడి అక్కడ సహవాసంలో కొనసాగుతూ ఉంటే మళ్ళీ మిగిలిన వాళ్ళని కాయటానికి, ఆత్మలు నష్టపోకుండా, సహవాసం దూరం కాకుండా మళ్ళీ కొంతమందిని రెడీ చేసి దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. ఒక పెద్ద సమూహం గ్యాదర్ అవ్వగానే సరికాదు, దాన్ని గూర్చిన లెక్క చెప్పాలి. ఏదో వస్తున్నాడు పోతున్నాడు, వాడు ఉంటే అంత పోతే అంత నాకెందుకు? లైవ్లో చూస్తున్నాడో ఎవరో చూస్తున్నారు. జూమ్ యాప్ పెట్టు బాబు. జూమ్ యాప్లు ఎంతోమంది, కొంతమంది బిడ్డలు కనపడుతున్నారు. కొంతమంది నేను ఎరిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేను ఎరగని వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. వాళ్ళని నేను కొంతమంది ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎరగని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారో, పాపంలో పడుతున్నారో, వాళ్ళు నీతిగా ఉన్నారో, నియమం తప్పారో నాకు తెలియదుగా. మరి వాళ్ళ బాధ్యత ఎవరిది? వారు ఏ సహవాసంలో కొనసాగుతున్నారో, ఏ సంఘంలో నడిపించబడ్డారో ఇప్పటి వరకు. ఈరోజు నేను లైవ్లోకి అందుబాటులోకి వచ్చా. చాలామంది మంచిగా మాట్లాడుతున్నా, నాకు అర్థమవుతుందని అందుబాటులోకి వచ్చారు. కానీ వారిని గురించి నాకు తెలుసా? పూర్తిగా తెలుసా? మరి ఎవరికి తెలిసిద్ది? వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ బలాలు, వాళ్ళ ఆత్మీయ పరిపక్వత, వాళ్ళ సమర్పణ, వాళ్ళ ప్రతిష్ట నాకు తెలిసిద్దా? వారు ఏ సహవాసాల్లో కలిసి ఉన్నారో, ఏ సహవాసాల్లో కొనసాగుతున్నారో ఆ కాపరిది ఆ బాధ్యత. కాకపోతే ఒకవేళ నా బిడ్డలే అయి ఉండి దూరాలు ఉంటే ఫలానా బిడ్డ నాకు కాకపోయినా నాతో పాటు ఉన్న సేవకులకైనా వాళ్ళ టచ్లో ఉండాలి. అందే నేను కోరుకునేది. అన్ని విధాల అందుబాటులో అందరిని ఏర్పరిచిన కారణం ఏంటంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరితో మీరు సంబంధాలు ఏర్పరచుకొని, నేను అందినా అందకపోయినా వాళ్ళ ద్వారా మీరు ఆత్మీయంగా పోషింపబడుతూ భద్రంగా ఉండండి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతోమంది బిడ్డలు ఫాలో అవుతున్నారు. నేను కోరుకోను ఆదివారాలు చర్చీలు ఎగ్గొట్టి వాళ్ళు ఇది ఫాలో అవ్వాలని. ఎవడు చూడకపోయినా పర్వాలా, నాకెందుకండి? అవసరమైతే మెసేజ్ మొత్తం మాట్లాడతాను, అప్లోడ్ అయిపోతుంది. కూటమి అయిపోయిన తర్వాత వచ్చి చర్చిలకి వెళ్ళొచ్చి అంత నిజంగా ఆసక్తి పరులు అయితే తప్పనిసరిగా చూస్తారు. నేనేం మొత్తుకుంటున్నా? మీ సహవాసాలు ఎగ్గొట్టొద్దు.
నువ్వు ఎక్కడున్నావు? దూరంలో ఉన్నావు, చిత్తూరు జిల్లాలో ఉన్నావు, చిలకలూరుపేట రాలేవు. వెళ్ళు చిత్తూరు జిల్లాలో ఎక్కడో మంచి సహవాసం చూసుకొని, బల్లిచ్చే మార్గం చూసుకొని ఆదివారం పూట వెళ్ళు, బలలో చేయి. సంఘ సహవాసంలో ఆ క్రమం అనుసరించు. తర్వాత వచ్చి శాలేమన్నది పెట్టుకొని చూడు, ఇబ్బంది లేదు. నేను నా విషయం కూడా మీకు చెప్తున్నానండి. ప్రజలు ఏదో గుర్తించారు, ఘనపరిచారు, గౌరవించారని ప్రతిదీ ఇక నేను ఈ నంది అంటే నంది, పంది అంటే పందిని ఎప్పుడూ ఊహించుకోవద్దు. శాలేము రాజు అనబడే నేనైనా ఇంకెవరైనా వారు చెప్పినది వాక్య సమ్మతమా కాదా, అది సంఘానికి క్షేమకరమా కాదా, దేవుడు దాన్ని ఆమోదిస్తాడా లేదా అని బెరయ విశ్వాసుల్లాగా ఎప్పటికప్పుడు లేఖనాలు అలాగున్నవా లేవా అని పరిశీలించుకొని జాగ్రత్తగా చూసి దాన్ని అనుసరించండి. వాక్యానికి భిన్నమైన అడుగులు వేస్తే ఎంతటి వారైనా లక్ష్య పెట్టకండి. ఇది నా బిడ్డలందరికీ ప్రేమతో నేను ఇస్తున్న హెచ్చరిక. లైవ్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళకి, జూమ్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఆదివారం రోజు నీకు అవకాశం ఉంటే చర్చి ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చొని సోమరిలాగా చర్చికి వెళ్ళే అవకాశం ఉన్నా, చర్చ్ రన్నింగ్లో ఉన్నా, నీకు బల్ల దొరికే అవకాశం ఉన్నా, సహవాసానికి దూరం అయిపోయి నువ్వు పిచ్చి పని చేయొద్దు అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా నువ్వు సహవాసానికి వెళ్ళాల్సిందే. నేను ఏ సహవాసానికి వెళ్ళదలుచుకోవాలా, ఇదే చూస్తున్నా అంటే ఇంక నువ్వు స్వతంత్రుడు అయ్యావు, స్వతంత్రురాలి అయ్యావు, నీ ఇష్టం. ఇక నీ ఆత్మను గురించి ఎవ్వరికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను శాలేమన్నయ్య లైవ్ చూస్తున్నానని. శాలేమన్నయ్యకి సంబంధమే ఉండదు నీతో, గ్యారంటీగా చెప్తా. నువ్వు ఉన్నా తెలియదు, పోయినా తెలియదు, నువ్వు పరిశుద్ధంగా బతికినా తెలియదు, పాపంలో పడ్డా తెలియదు, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయినా తెలియదు, ఒక సేవకురాలి స్థాయికి నువ్వు ఎదిగినా తెలియదు. ఏం తెలుసు? తన బిడ్డలకు పెట్టే అన్నం ఏదో నీకు కాస్త 4 మెతుకులు రాలిపోయాడు, ఎక్కడో ఉండి తిన్నావు. ఆ తిన్న నువ్వు ఉన్నావు పోయావు, నాకేం తెలుసు? ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. మేరకు మించి మనం అతిశయపడకూడదు. సేవకులకు చెప్తున్నాను, ఎక్కడెక్కడ బిడ్డలందరూ నాకు లైవ్లోకి వస్తున్నారంటే ఇది ఎట్లా క్రమం అయిందండి? ఆయా ఊళ్ళల్లో ఉన్నటువంటి బిడ్డలు, వేరే వేరే సంఘాల దైవజనులకు చెందిన బిడ్డలందరూ నాకు లైవ్లోకి వస్తున్నారంటే అది ఎట్లా క్రమం అయింది? వాళ్ళని బట్టి నేను ఆనందపడితే, అతిశయపడితే సోది వ్యవహారం అయింది. ఎక్కడికి వెళ్ళే మంది అక్కడికి వెళ్ళాలి. 3 సంగతులు చెప్పా. ఒక సహవాసాన్ని వదిలి ఇంకో సహవాసానికి నువ్వు షిఫ్ట్ అవ్వాలంటే మొట్టమొదటిది, దుర్బోధ జరుగుతుంటే పక్కకు వచ్చేయాలి. సత్యమునకు భిన్నమైన బోధ, పనికిమాలిన అపసవ్య బోధ అక్కడ బోధించబడుతుంది అని నీకు అర్థమైతే ఆ బోధలో నీకు నష్టం కనుక ఆ సహవాసాన్ని నువ్వు వదిలేసి సత్యబోధ ఉన్న సహవాసం అవసరమైతే వెతుక్కొని చూసుకొని వెళ్ళాలి. 2వది, ఆత్మీయ నాయకుడు బాహాటంగా సాక్ష్యం ఎఫెక్ట్ చేసుకుంటే. కొంతమంది ఆత్మీయ నాయకులు సాక్ష్యం బహిరంగంగా కోల్పోయినటువంటి పరిస్థితి కనపడింది. చిన్న చిన్న అపరాధాలు, లోటుపాట్లు, లోపాలు ఏమైనా ఉంటే దేవుడు అతనితో దేవుడు ఇద్దరు సమాధానపడి సరిదిద్దుకొని కొనసాగే మెట్టు ఒకటి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది బాహాటంగా సాక్ష్యాన్ని కోల్పోతారు. అలా కోల్పోయినప్పుడు ఆ ఆత్మీయ నాయకుడిని వెంబడించాలంటే అడ్డుపడతా ఉంటుంది మనసు. మనకు చెప్తున్నాడు కానీ ఈయన ఆ క్రమాన్ని అనుసరించలేదు కనుక ఇంకా ఏం ఫాలో అవుతామని ఒక నిరుత్సాహం వస్తుంది. వెంబడించి బుద్ధి కాదు. అది కూడా నీ ఆత్మీయతకు క్షేమం కాదు కనుక నువ్వు గౌరవించి ఆత్మీయంగా మంచి క్రమం కలిగి ఉన్నాడన్న నాయకుడిని ఎవరినో వెళ్ళి వెంబడించు. అసలు ప్రపంచం మీద అసలు ఎవడు మంచోలేడు అనుకోవద్దు. అలా అనుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా తేడా పడుతుంది, ఫుల్ తేడా అయినట్టు. కొంతమంది ఓవర్ యాక్షన్ అనమాట. అసలు ఒక్క పాస్టర్ కూడా మంచోడు లేడు అంటారు, ఒక్క పాస్టర్ కూడా మంచోడు లేడు అంటాడు. అంటే పాస్టర్ మంచోడైతే పోతావు నువ్వు దేవుని సన్నిధికి? అంటే నువ్వు వెళ్తుంది పాస్టర్ కోసమా? అంటే నువ్వు పాస్టర్ భక్తుడివా లేకపోతే యేసయ్య భక్తుడివా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెబుతుంది. ఎట్లనో యేసుప్రభు రక్తంలో కడగబడి నేను కాస్త మంచిగా బతికి 10 మందికి మంచి మాటలు చెబుదాం అనుకోని కదా వాడు సేవకు వచ్చాడు. వాడేమన్నా మహిమ శరీరం ధరించాడా? ఆడు రక్తమాంసాల శరీరంలోనే ఉన్నాడు.
నీకున్న దరిద్రగొట్ట ఆలోచనలు, ఆశలు, కోరికలు, వాంఛలని వారికి కూడా ఉంటాయిగా. అని చంపుకొని నాయకుడిగా నిలబడ్డాడు. చాలా వరకు జాగ్రత్తగా బతుకుతుంటాడు. కాబట్టి ఒక దగ్గర కాదు, ఒక దగ్గరైనా మనసు నిలుపుకొని నిలబడాలి. అసలు నాకు ఒక్కడు కూడా మంచోడు తగలలేదండి, అసలు ఒక్కడు కూడా మంచోడు తగలలేదు నాకు. తప్పు, అలా అనకూడదు. మంచివాడు ఒక్కడే యేసయ్య, మంచివాడు ఒక్కడే యేసయ్య. జీవసహితమైన వాక్యం దొరుకుతుందా? విను. ప్రభు బలలో చేయి వేయి. దైవ ప్రేమను బట్టి మంచి పలకరింపు, ఆత్మీయత, హెచ్చరికలు ఉన్నాయా? ఫాలో అయిపో. ఇప్పుడు నేను ప్రేమించే దైవజనులు ఉన్నారండి, నేను ఎంతో గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాను దైవజనుల్ని. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎంతో ప్రేమిస్తాను. చాలామంది వాళ్ళ గురించి భయంకరమైన మాటలు చెప్పారు, నేను వినకూడని మాటలు చెప్పారు నాకు వాళ్ళ గురించి. ఇంత కూడా వాళ్ళ మీద నాకు దురభిప్రాయము తెప్పించలేకపోయినాయి ఆ మాటలు. ఇంత కూడా తెప్పించకపోగా వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. నేను ఎంతో ప్రేమించే దైవజనుల మీద భయంకరమైన మాటలు చెప్పారు. మేము సాక్షులం అని వినటానికి కూడా ఇష్టపడలా. నాకెందుకు ఆ వ్యవహారాలు? ఆయన రంధ్రాలతో నాకెందుకు? నేను చూడలా. ఆయన పర్సనల్స్ వెతుక్కొని పరిశోధించే పని నేను పెట్టుకోను. నేను వెతుక్కున్నా, పరిశీలించినా, పరిశోధించినా దానికి తగిన వాడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెతుక్కుంటా, నాకు దొరికింది మ్యాటర్. అంతేగాని ఒక మట్టి పురుగును వెతుక్కుంటే నాకు ఏదో ఒకటి, ఇతని లైఫ్ ఏంది, ఇతను యేసులాగా ఉన్నాడా, అన్ని విషయాలు యేసు వల్లనే ఉన్నాడా అంటే అన్నీ ఆడ చూస్తాం. అసలు అదెందుకు, ఆ పని ఎందుకు? కాబట్టి దైవజనుల రంధ్రాలు తీసుకొచ్చి కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎట్లా చేశాడు, ఈయన అట్లా చేశాడు. అనవసరం. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని ఉంది. అందరం బలహీనమే. ఆయన ఎట్లా డిస్టర్బ్ అయ్యారు, లేకపోతే ఎట్లా శోధించబడ్డారు, ఆయన కోసం మనం ప్రేయర్ చేయాలి. అంతేగాని ఇదేదో శుభవార్తలాగా ఈ దుర్వార్తలు ప్రచారం చేసుకునే దరిద్ర పని మనం చేయకూడదని బుద్ధి చెప్పాలి. కొంతమంది అసలు ఊరు మంచోళ్ళు, ఆ మాట వాడొద్దు. చక్కని వాక్యోపదేశం, ప్రభు బల్ల, ఆరాధన, ఆత్మీయ క్రమం నడుస్తుంటే చాలు, నువ్వు వెళ్ళిపో, చక్కగా ఎదుగో. కొంతవరకు ఒక మాట చెప్తున్నాను, ఒకళ్ళు సాక్ష్యం నీ ముందు బాహాటంగా తేడా పడితే, దైవజనుడు బాహాటంగా నీ ఎదుట తేడా పడితే ఆటోమేటిక్గా నీకు బలహీనత వచ్చేస్తుంది. నువ్వు ఫాలో అవ్వాలంటే మైండ్ బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి వేరే సహవాసానికి వెళ్ళిపో, ప్రాబ్లం లేదు. క్షమించే గొప్ప మనసు నీకుండి, మా అన్నయ్య చాలా గొప్పవారు, శోధించబడ్డారు అనే విశాలమైన దృక్పథం నీకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీరేం బాధపడకండి, మీరు దిద్దుకోండి, తప్పకుండా మేము మిమ్మల్ని విడిచిపెట్టాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అన్నయ్య, మేము వెన్నంటూ ఉంటాం అని ధైర్యపరచండి. కన్నీరు గార్చి గొప్ప సేవ చేస్తాడు నీతిమంతుడై సరి చేసుకుంటే. మూడవది, కాపరి కాకుండా గొర్రెలు కాపరిని శాసించే పరిస్థితుల్లో ఉన్న సంఘం క్షేమకరం కాదు, దాన్ని వదిలిపెట్టవచ్చు. కొన్ని సంఘాల్లో కాపర్లు ఎలికలుగా ఉండరు, గొర్రెలు కాపరిని ఏళ్తుంటాయి. వాక్యం ఎంత టైం చెప్పాలో వీళ్ళే చెబుతారు, ఏం ప్రసంగం చెప్పాలో వీళ్ళే చెబుతారు, ఎక్కడ తినాలో ఎక్కడ తినొద్దో వీళ్ళే చెబుతారు. ఏ ఇంటికి రావాలో ఏ ఇంటికి వెళ్ళొద్దో వెళ్ళే చెబుతుంటారు. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటగా, ఎందుకు వెళ్ళావు? వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వాళ్ళు పిలిస్తే పోయావంటగా, సిగ్గులేదు నీకు? అదేందమ్మా ప్రార్థన చేయమని పిలిస్తే వెళ్ళాలి కదా, సిగ్గుండాలండి పాస్టర్ గారు, మీకు సిగ్గుండాలా? పాస్టర్ గారు అంట మళ్ళీ సిగ్గుందా, శరం ఉందా? పిలిస్తే వెళ్ళాలి కదమ్మా. ఏమీ వెళ్ళేదేంది? మన దగ్గరకు వస్తారా వాళ్ళు? మన దగ్గరకు వస్తారా? మన దగ్గర రారు. ఇక్కడ చర్చి ఉంటే ఇక్కడ దీన్ని ఈ చర్చిని వదిలిపెట్టి పొలోమని పోతారు అక్కడికి. ఏ మొహం పెట్టుకొని పోతావా నువ్వు? ఏ మొహం పెట్టుకొని ప్రార్థన చేస్తావు దగ్గరికి పోయి? సిగ్గు లేకుండాను, శరం లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండాను, అది లేకుండాను, ఇది లేకుండాను అంటే ఆయన గడగడగడగడగడలు ఆడిపోయి ఇంకోసారి బాగులేమ్మా
అమ్మ మరియమ్మ గారు మీరు చెప్పారు కదా ఇంకోసారి బాగులేండి, అయ్యా యాకోబు గారు మీరు చెప్పారు ఇంకోసారి బాగులేండి. ఏం పాస్టర్లు ఏమో అసలు బుద్ధి లేదేమా. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి అయ్యగారు మొన్న వచ్చారు ప్రార్థన చేశారు, బిడ్డ కొంచెం పర్లేదని కొంచెం ప్రార్థన చేయండి అంటే చుట్టూ చూసుకోవాలి. ఇక మరియమ్మ ఉందా, యాకోబు ఉన్నాడా, లేకపోతే యోసేపు ఉన్నాడా లేదా, చుట్టూ చూసుకోవాలా. వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు చూస్తూ ఉంటారు, పోతావా అని. అమ్మా నాకు కొంచెం వేరే పని ఉంది, నేను చేస్తాను, ఇంటికాడ చేస్తా, ఉంటా, ప్రైస్లా ఉన్నా. ఇది కాపరి గొర్రెను గాయటమా, గొర్రెను కాపరి గాయటం, గొర్రె కాపరిని గాయటమా? గొర్రె కాపరిని గాయటం అది జాబ్ అవుతుంది తప్ప సేవ కాదు. కాబట్టి అది డేంజరే. కాబట్టి ఆ సహవాసానికి కూడా దండం పెట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ గొర్రెలే కాపరులు, కాపరే గొర్రె. వీళ్ళు ఎట చెబితే అటు తిరుగుతుంటాడు. నేను సాల్మన్ అన్న చెప్పాడే, ఫ్యాన్ మీద పేర్లు రాసి ఉన్నాయంట, ఫోన్ నెంబర్ వేసి ఉందంట. ఆ ఫ్యాన్ తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు? ఫ్యాన్ ఇచ్చినోడు పేరు కనబడదు. అది కనబడాలంటే ఫ్యాన్ అయితే ఎట్ట కనపడిద్ది? ఫ్యాన్ ఉండటానికి ఉంటుంది కానీ తిరగకూడదు. తిరిగితే ఆ పేరు కనపడదు. అందుకని ఆనందం కోసం అట్ట. ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాలు ఉన్న దగ్గర ఉండరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కుల సంబంధమైన సంఘమే అవుతుంది తప్ప దేవుని సంఘం కాదు. అర్థమైందా? కులానికి చెందిన సంఘం అవుతుంది తప్ప దేవుని సంఘం కాదు. దేవుని సంఘంలో ఆత్మీయ నాయకుడు, పెద్ద అధ్యక్షుడు, ఆయన అదుపాజ్ఞల్లో సంఘం ప్రయాణం చేయాలి. మోషేకి ఎదురొచ్చారు కోరహు, దాతాను, అబీరాం. ప్రాణాలతోనే అవంతన పాతాళంలోకి నెట్టాడు దేవుడు. ఎంత ధైర్యం రా మీకు! నా నాయకుడిని, నా దాసుని యొక్క నాయకత్వాన్ని తిరస్కరిస్తారు, పోండి పాతాళానికి. కాబట్టి రోషము కలిగిన ఆత్మీయ నాయకుడు అయి ఉండాలి ప్రతి దైవజనుడు. అలా కాకుండా ఒక జాబ్ హోల్డర్ లాగా మనుషుల దయాదాక్షిణ్యాలుగా దండాలు దశకాలు పెట్టుకుంటా, వాళ్ళు కోపడతారు, వీళ్ళు కోపడతారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, గడగడగడగడలు ఆడిపోతూ ఉంటే అక్కడ నువ్వు ఎంత మాత్రం కూడా ఎదగలేవు. అది నీ ఆత్మీయతకు క్షేమకరం కాదు. కాబట్టి ఈ కారణాలను బట్టి నువ్వు ఒక స్థానిక సంఘాన్ని వదిలిపెట్టాలి. ఇవి లేనప్పుడు, అన్ని క్రమాలు మంచిగా జరుగుతున్నప్పుడు, అన్ని పద్ధతులు యుక్తంగా ఉన్నప్పుడు, ఆత్మీయత క్రమంగా ఉన్నప్పుడు ఎందుకు వదలాలి నువ్వు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ ముఖ్యమైన కారణాలను దృష్టిలో పెట్టుకొని, ఒక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అనుసరించి ఫాలో అవ్వండి, నడవండి. ఒక దైవజనుని ఎంపిక చేయండి సమీపంగా. నీకు బాగున్నా బాగలేకపోయినా, నువ్వు అడ్డం పడ్డా, మంచాన పడ్డా, కంచాన పడ్డా, మన దైవజనుడికి ఒక మాట చెప్పండి అంటే వచ్చి ప్రార్థన చేసేటట్టు ఉండాలా. ఊపిరిపోయినా వచ్చి సమాధి పెట్టిలో పెట్టి పరదేశులమో అని తీసుకెళ్ళేవాడు ఉండాలా. కాబట్టి పిచ్చి పిచ్చిగా చేయొద్దు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ఆ విషయంలో నేను కేర్ఫుల్గా ఉంటాను. ఎంతమంది ఉన్నారు అంతమందికి సమస్త కార్యాలు నెరవేర్చడానికి అనేక మంది దైవజనులు నాతో పాటు సిద్ధపరచబడ్డారు. ఏదో వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో పెట్టేసి నేను వచ్చి ఇక్కడ ఎక్స్పోజ్ ఇచ్చేది ఏం లేదు. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా వాళ్ళే రన్ చేశారు, పాటలు పాడారు, వల్ల సిద్ధపరిచారు, సమస్త కార్యాలు వాళ్ళే. నా సమయం వచ్చినప్పుడు నేను వాక్యం అందిస్తా. ఈరోజు అసలు రాలేకపోయినా అనుకున్నా, ఈరోజు చెప్పలేనేమోలే, నేను ఇంటికాడ ఉందాం, ఈరోజు ప్రార్థన చేద్దాం, బిడ్డలు ఎవరో ఒకళ్ళు చెప్తారా అనుకున్నాను. కానీ ఎందుకు మళ్ళీ ఆ టైంకి ప్రేరణ వచ్చింది, కాస్త ఓపిక వచ్చినట్టుంది, వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా బలహీనంగా ఉంది. కాబట్టి నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నొప్పి పడండి, ఏమనుకోకండి అని నేను అనను. ఏమన్నా అనుకో, నాకేం అభ్యంతరం లేదు, నేనేం ఫీల్ కాను. కానీ పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊరుకో. వాక్యానికి భిన్నంగా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను. వాక్యానుసారంగా అడుగులు వేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్.